రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తీన్మార్ మల్లన్న రేవంత్ రెడ్డిపై నిప్పులు జరిగింది. ఒకసారి దానికి సంబంధించిన వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమం కోసం ఎవరైతే ఆత్మ బలిదానం చేసుకున్నారో వాళ్ళ పేర్లు ఎక్కడ కూడా పనిచేయకుండా, అంటే మన బహుజన బిడ్డలే, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బిడ్డల పేర్లు పెట్టడానికి కూడా, ప్రాజెక్టులు కూడా పేర్లు పెట్టడానికి కూడా రేవంత్ రెడ్డికి కనీసం కనికరం లేకుండా చేస్తూ ఉన్నాడు. ఒకసారి దానికి సంబంధించిన అంశం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఇంతవరకు ఎన్ని ప్రాజెక్టులకు రెడ్డిల పేరు పెట్టిరు? తీన్మార్ మల్లన్న అనడంలో అర్థం ఏముంది, అందులో ఏంటిది, అసలు ఆంతర్యం ఏమిటనేది ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూద్దాం. తీన్మార్ మల్లన్నతోనే మలుపు తిరిగిన బీసీ ఉద్యమం, తీన్మార్ మల్లన్న ఇంటితో మారిన రూపురేఖలు, మల్లన్నకు ముందు బీసీ మూమెంట్, ఆ తర్వాత బీసీ ఉద్యమం మరో లెవెల్, బీసీల చరిత్ర గతిని మార్చిన మల్లన్న, ఐడియాలజీ కాదు ఆలోచనలో అదుర్స్, ఆపత్కాలంలో బీసీలకు అండదండ, క్షేత్రస్థాయిలో బరిగీసి కొట్లాడుతుండు, కొత్త అర్థం చెప్పిన మహబూబ్ నగర్ ఘటన, బీసీలో పెరిగిన రాజకీయ చైతన్యం, నిక్కచ్చిగా వాస్తవాలు మాటలు తూటాలు, అన్యాయం గోడును కుల్లంకుల్లగా చెప్తుండు, బీసీలో చైతన్యం జ్వాలల్ని రగిలిస్తున్న దీవిటి, ప్రసంగాలతో గడప గడపకు చేరువైతుండు, ఏ ఇంట్లో చూసినా మల్లన్న ముచ్చటే, పక్కా డాటా, వాస్తవిక విశ్లేషణ, సరికొత్త మార్కు, మల్లన్న దెబ్బకు అగ్రకుల రాజకీయాల విలువిల, స్థిరీకరించుకుంటున్న బీసీ సమాజం, పేదింటి బిడ్డ ఇంటి పార్టీగా టీఆర్పీ, బీసీ పార్టీకి జననీరాజనం, బీసీల పార్టీకి జననీరాజనం అని ఒక వార్తనైతే చూస్తున్నాం. తెలంగాణ రెడ్ల అయ్యే జాగిరా, సనత్ నగర్ ట్రీమ్స్కు మర్రి చెన్నారెడ్డి పేరెందుకు? తెలంగాణ ఉద్యమద్రోహి చెన్నారెడ్డి పేదలకు భూములు దక్కకుండా చేసిన వ్యక్తి, ట్రీమ్స్కు పండా సాయన్న పేరు పెట్టాలి, సొమ్మేమో బీసీలది, సోకులేమో రెడ్లదా, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే సహించం, రాష్ట్రానికి రేవంత్ రెడ్డి ఆఖరి ఓసీ సీఎం, 2028 ప్రభుత్వం వస్తుందని, బీసీల ప్రభుత్వం వస్తుందని, 2028లో బీసీల ప్రభుత్వం వస్తుందని టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఒక వ్యాఖ్యలు చేసింది, కీలక వ్యాఖ్యలు. దానికి సంబంధించి కూడా వాస్తవాలు చూసుకుందాం ఒకసారి. అసలు తీన్మార్ మల్లన్న అంతటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఒకసారి దానికి సంబంధించిన విషయాలు కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా బీసీ ఉద్యమం ఎట్లా నడుస్తూ ఉన్నదనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఏ ఉద్యమానికైనా ఒక దశ ఉంటుంది. ఆ ఉద్యమానికి నడిపించే నాయకుడు చాతుర్యం, శక్తి సామర్థ్యాలు, వ్యూహాత్మక అడుగులే ఒక ఉద్యమ దిశను నిర్దేశిస్తాయి. తెలంగాణలో బీసీ ఉద్యమ తీరు కూడా అంతే. ప్రజా గొంతుక టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ ఉద్యమాన్ని ఎత్తుకోకముందు పరిస్థితి ఒకటి, ఎత్తుకున్నాక పరిస్థితి మరొకటి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వాస్తవానికి బీసీ ఉద్యమాలు పెద్దగా ప్రభావితం చూపలేదు. చట్టసభల్లోనూ మెజార్టీ వర్గాల హక్కుల గురించి ప్రస్తావనలు వచ్చిన సందర్భాలు తక్కువే. అసెంబ్లీలో అరకొరగా బీసీ ఎమ్మెల్యేలు ఉన్నా వారు మన వర్గాల ప్రయోజనాల కోసం పెద్దగా మాట్లాడింది కూడా ఎక్కడ లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 నుంచి ఇప్పటి వరకు కూడా బీసీల గురించి కూడా పెద్ద ఎత్తున రాజ్యాధికారం కోసం కొట్లాడిన దాఖలాలు అతి తక్కువ. అందులో నిజంగా ఒక నాయకుడు కావాలంటే, అంటే ఈ ఉద్యమాన్ని నడిపించాలంటే మాట చాతుర్యం, బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడంలో తీన్మార్ మల్లన్న 100% సక్సెస్ అయింది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఏ ఉద్యమం అయితే తెలంగాణ రాష్ట్ర సాధనకు నిజంగా తోడ్పాటు అయిందో ఆ బీసీ ఉద్యమం కూడా ఆ తెలంగాణ ఉద్యమం టైపు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యం చూస్తా ఉన్నాం. ఇక్కడ చూసినా కానీ మన సర్పంచ్ ఎన్నికలలో చూసినాం, జనరల్ స్థానాలలో అగ్రకులాలు ఎవరైతే నిలబడ్డానికి కూడా జంకుతున్న పైన చూసినాం. అంటే బీసీలు అధిక ప్రియారిటీ ఇస్తూ ఉన్న నేపథ్యం చూస్తున్నాం. ఎక్కడ కానీ బీసీలు అంటే అధిక ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. ఒకసారి దానికి సంబంధించిన మాట, అంటే ఇంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నా కానీ బీసీల గురించి తీన్మార్ మల్లన్న మాట్లాడినట్టుగా ఏ నాయకుడు మాట్లాడతలేడు, అంత సాహసం కూడా చేస్తలేడు. మరి ఎందుకో మరి? రైట్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ సంస్థలకు ప్రాజెక్టుల వరుసగా రెడ్ల పేరు పెడుతుండడంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజంలో మెజార్టీగా ఉన్న బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టు చూసినా, ఏ ఫ్లైఓవర్ చూసినా రెడ్ల పేర్లే కనిపిస్తున్నాయని, ఎలిమినేటెడ్ మాధవరెడ్డి, జైపాల్ రెడ్డి, పి జనార్దన్ రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి ఇలా ప్రతిదానికి రెడ్ల పేరు పెట్టడానికి తెలంగాణ ఏమైనా వారి అయ్య జాగిరాని ప్రశ్నించారు. సనత్ నగర్లో నిర్మిస్తున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ టీమ్స్కు మర్రి చెన్నారెడ్డి పేరు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. టీమ్స్ నిర్మించడం కోసం తెచ్చిన అప్పుల్లో బీసీల పేరు మీద 600 కోట్ల రూపాయలు ఉంటే ఓసీ రెడ్ల పేరు మీద కేవలం 40 కోట్లు మాత్రమే ఉందని ఆయన పేర్కొన్నారు. సొమ్మేమో బీసీలది, సోకేమో రెడ్లదా అంటూ నిలదీశారు. తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన వారి పేర్లు, రైతుల నోట్లో మట్టి కొట్టిన వారి పేర్లు సంస్థలకు పెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మర్రి చెన్నారెడ్డి, కొండ వెంకట రంగారెడ్డి వంటి వారు తెలంగాణ ద్రోహులని, పేదలకు భూములు దక్కకుండా చేసిన దొంగల పేర్లు ప్రాజెక్టులకు, రెడ్లకు, భవనాలకు, విశ్వవిద్యాలయాలకు ఎలా పెడతారని నిలదీశారు.
టీమ్స్ హాస్పిటల్కు తెలంగాణ వీరులైన పండగ సాయన్న లేదా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టాలని మల్లన్న డిమాండ్ చేశారు. అలాగే జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెడతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఎందుకు విస్మరించిందని వెంటనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణకు ఆఖరి ఓసీ ముఖ్యమంత్రిని 2028 తర్వాత రాష్ట్రంలో ఓసీల ప్రభుత్వం వస్తుందని 2028 రాష్ట్రంలో ఓసీల ప్రభుత్వం పోయి బీసీల ప్రభుత్వం వస్తుందని అన్నారు. బీసీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ రెడ్ల పేర్లన్నింటినీ తొలగిస్తామని కేబీఆర్ పార్క్ ముందున్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహాన్ని కూడా జేసీబీలతో పీకించి అవతల పారేస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పట్ల అనుసరిస్తున్న వివక్షను సహించేది లేదని బీసీ మహనీయుల పేర్లు పెట్టే వరకు తమ పోరాటం ఆపబోమని తీన్మార్ మల్లన్న స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జనాభాలో అధిక శాతం ఉన్న బీసీలదే అధికారమని మల్లన్న స్పష్టం చేశారు అని ఒక వార్తనైతే చూస్తున్నాం. తీన్మార్ మల్లన్న అప్పు ఎవరి మీద తెస్తున్నారు, అప్పు కీలకంగా ఎవరి మీద తెస్తున్నారు, ఎవరి మీద జరుగుతూ ఉన్నాయి అంటే ఎవరి మీద అప్పులు తెస్తూ ఉన్నారు, ఎవరి పేర్లు పెడతా ఉన్నారు అనేది కీలకంగా చెప్తా ఉన్నమాట చూస్తాను. అయితే బీసీల పేరు మీద 600 కోట్లు తెచ్చి కేవలం 40 కోట్లు తెచ్చిన వాళ్ళ పేరు ఎట్లా పెడతారని ప్రశ్నించింది. ఒకసారి నిజంగానే ఎవరెవరి పేర్లు పెట్టిన దేనికి పెట్టిన అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. రైట్, ఈ చెల్లి మొదలు పెడదాం. సుధిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహం పెట్టిరు. ప్రదేశం కోట్రా చౌరస్తా, కల్వకుర్తి ప్రాంతం, జిల్లా నాగర్ కర్నూలు. ఆవిష్కరణ తేదీ 2024/7/28 తేదీ. ఆవిష్కరణ వారు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఆవిష్కరణ చేసిండు. మరొకటి చూసుకుందాం. మర్రి చెన్నారెడ్డి విగ్రహం పెట్టిండు. ప్రాంగణం సిబిఐటి ప్రాంగణం, ప్రాంతం గండిపేట, నగరం హైదరాబాద్లో, మండలం గండిపేట, జిల్లా రంగారెడ్డిలో పెట్టిరు. ఇక మళ్ళొకటి తీసుకుందాం. అలిమినేటి మాధవరెడ్డి పూర్తి విగ్రహం వెలిమినేడు గ్రామం, వెలిమినేడు, చిట్యాల, నల్లగొండ 22/11/2016 నాడు పెట్టిరు. యనమల రేవంత్ రెడ్డి గారే పెట్టిరు అది కూడా. అయితే కొండా వెంకటరంగారెడ్డి పూర్తి విగ్రహం చేవెళ్ళ పట్టణం, చేవెళ్ళలో పెట్టిరు. మండలం చేవెళ్ళ, రంగారెడ్డి జిల్లా 2013/8/8 తేదీ నాడు పెట్టిరు. కె చంద్రశేఖర్ రావు ఆవిష్కరణ చేసిరు దీనికి సంబంధించి. ఇక పి జనార్దన్ రెడ్డి పీజేఆర్ పూర్తి విగ్రహం పెట్టిరు. ఖైరతాబాద్ క్రాస్ రోడ్స్, హైదరాబాద్, ఖైరతాబాద్, హైదరాబాద్ 2008లో పెట్టిరు. 12 నెల 28వ తేదీ. వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఉన్న పరిస్థితి ఇప్పుడు ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది ఆ విగ్రహం. ఇక పి జనార్దన్ రెడ్డి పీజేఆర్ బస్ట్ విగ్రహం పెద్దమ్మ తల్లి దేవాలయం ప్రాంగణం జూబ్లీహిల్స్లో పెట్టిరు. ఈ హైదరాబాద్ 2019 నాటికి ఉన్నది. ఇప్పుడు ఆవిష్కరించిన వారు లభించలేదని పెట్టిరు. అయితే స్థితి అయితే ఇప్పటికి మాత్రం ఉన్నది. ఇక మళ్ళొకటి తీసుకుందాం. కాసు బ్రహ్మానందరెడ్డి పూర్తి విగ్రహం కేబీఆర్ నేషనల్ పార్కు ప్రవేశద్వారం, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్ రోడ్, జూబ్లీహిల్స్ హైదరాబాద్ 2012 కంటే ముందే ఉన్నది. ఇది కాల సమాచారం అంటే 2012 కన్నా ముందే ఉన్నదట ఇది. ఇక బద్దం ఎల్లారెడ్డి కాంస్య విగ్రహం కరీంనగర్ నగరం ఖచ్చిత జంక్షన్ ప్రాంతం అవసరం పత్రం అవసరం అని పెట్టిరు. ఇక్కడ కరీంనగర్ అర్బన్, కరీంనగర్ 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిరు. ఇప్పటికి కూడా ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకుందాం. సురవరం ప్రతాప్ రెడ్డి పూర్తి విగ్రహం ట్యాంక్ బండ్, హైదరాబాదు, ముషీరాబాద్, హుస్సేన్ సాగర్ పరిధి, హైదరాబాదు. తేదీ లభించలేదు. ఇదైతే మొత్తానికైతే ఇప్పటికి ఉన్నది. ఇక నెక్స్ట్ చూసుకుందాం. రావి నారాయణ రెడ్డి పూర్తి విగ్రహం రావి నారాయణ రెడ్డి పార్క్, రవీంద్రనగర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపం, హైదరాబాదు, హిమాయత్ నగర్, హైదరాబాదు. తేదీ లభించలేదు. ఇప్పటికి మాత్రం పరిస్థితి ఉన్నది. ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం 100 ఫీట్ల రోడ్డు, అయ్యప్ప సొసైటీ, సిద్ధి వినాయక్ నగర్, మాదాపూర్, హైదరాబాద్, షేర్లింగంపల్లి, జిల్లా రంగారెడ్డిలో ఇప్పటికి కూడా ఉన్నది. ఇక రామరెడ్డి దామోదర్ రెడ్డి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు స్టేజ్ 2 ప్రతిపాదన పేరు భారీ సాగునీటి ప్రాజెక్టు దశ ప్రాంతం స్థాయి రాష్ట్రానికి పెడుతున్నారు. ఈ సూర్యాపేట, నల్గొండ ప్రాంతం రామిరెడ్డి దామోదర్ రెడ్డి 2025 10వ నెలలో పెట్టినట్టు. ఇక కాసు బ్రహ్మానందరెడ్డి జాతీయ ఉద్యానవనం కేబీఆర్ నేషనల్ పార్క్, జాతీయ ఉద్యానవనం పార్కు రాష్ట్ర ప్లస్ కేంద్ర అనుమతి, జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, హైదరాబాదు. కాసు బ్రహ్మానందరెడ్డి సంవత్సరం 1998లో ఈయన పేరు పెట్టిరట కాసు బ్రహ్మానంద కేబీఆర్ నేషనల్ పార్క్ అని. ఇక మళ్ళొకటి చూసుకుందాం. రంగారెడ్డి జిల్లా పరిపాలన భౌగోళిక యూనిట్ స్థాయి రాష్ట్రం ప్రాంతం హైదరాబాద్ పరిసర గ్రామీణ ప్రాంతం. పేరు కొండా రంగారెడ్డి 1978లో పెట్టిరట. ఇది ఇగో రంగారెడ్డి అని ఈయన పేరు మీద వచ్చిందట. రంగారెడ్డి జిల్లా పేరే ఈయన పేరు మీద పెట్టిరట. ఇక మళ్ళొకసారి చూసుకుందాం. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ టిమ్స్, సనత్ నగర్ ప్రభుత్వ వైద్య సంస్థ ఆసుపత్రి. ఈ ప్రభుత్వ వైద్య సంస్థ ఆసుపత్రికి టిమ్స్ అని పేరు పెట్టిరు. ఇది ఏమని పెట్టిరంటే మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్
సనత్ నగర్ హైదరాబాద్ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి పేరు. తేదీ 2026/7/30 అంటే 30 తారీఖు మొన్న. ఈ మళ్ళీ కూడా చూసుకుందాం. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, ప్రభుత్వ ఇండోర్ స్టేడియం, స్థాయి రాష్ట్రం యూసఫ్గూడ హైదరాబాద్. కోట్ల విజయభాస్కర్ రెడ్డి సంవత్సరం 2003లో పెట్టారు దీనికి ఇండోర్ స్టేడియంకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం అని పెట్టిరు. ఇక నెక్స్ట్ నాయన్ నరసింహారెడ్డి స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్. ఇగో ఈ ఫ్లైఓవర్కు నాయన్ నరసింహారెడ్డి పేరు పెట్టారు. స్టీల్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ అట. స్థాయి నగరం రాష్ట్రం ఇందిరా పార్క్ విఎస్టీ హైదరాబాద్. పేరు నాయన్ నరసింహారెడ్డి 2023/8/19 డేట్ నాడు పెట్టిరు ఇది. ఇక అలిమినేటి మాధవరెడ్డి శ్రీశైలం ఎడగట్టు కాలువ ప్రాజెక్టుకు దీనికి పెట్టిరు ఈయన పేరు. ఏఎంఆర్ ఎస్ఎల్బిసి అని పెట్టిరు. భారీ సాగునీటి టన్నెల్ ప్రాజెక్టు. స్థాయి రాష్ట్రం ప్రాంతం నల్గొండ నాగర్ కర్నూలు. అలిమినేటి మాధవరెడ్డి 2000 తర్వాత పేరు మార్చారట దీన్ని. ఏది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రంగారెడ్డి భాగం భారీ ఎత్తిపోతల సాగునీటి పథకం. స్థాయి రాష్ట్రం దక్షిణ తెలంగాణ. కొండా వెంకటరంగారెడ్డి పేరు మీద ఏర్పడిన రంగారెడ్డి జిల్లా. ఇగో ఇది ఈయన పేరు పెట్టిరు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద రంగారెడ్డి భాగం కింద ఈయన పేరు కొండా వెంకటరంగారెడ్డి పేరు మీద ఏర్పడిన రంగారెడ్డి జిల్లా. 2015లో ప్రాజెక్టు ప్రారంభం పేరు. 2025లో ఎస్ జైపాల్ రెడ్డి పేరు జోడించిరట. ఇగో ఈయన పేరు జోడించారు దీనికి. అప్పుడు పెట్టిన దానికి ఇప్పుడు మళ్ళీ జోడించరు, పరోక్ష నామకరణం చేసిరట. ఇక మాధవరెడ్డి భవన్ నల్గొండ జిల్లా కలెక్టరేటు, జిల్లా ప్రభుత్వ కార్యాలయ భవనం. స్థాయి జిల్లా ప్రాంతం మిర్యాలగూడ రోడ్ నల్గొండ. అలిమినేటి మాధవరెడ్డి ఈ భవనానికి ఈయన పేరు పెట్టిరట. ఇక చూడురియా అలిమినేటి మాధవరెడ్డి మెమోరియల్ ఫ్లైఓవర్కు ఈ ఫ్లైఓవర్కు ఈయన పేరు పెట్టిరట. స్థాయి నగరం ప్రాంతం బషీరాబాద్ హైదరాబాద్. అలిమినేటి మాధవరెడ్డి ఈయన పేరు పెట్టారు దీనికి. రైట్గా సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం. ఈ విద్యాలయానికి ఈయన పేరు పెట్టిరు. ప్రభుత్వ విశ్వవిద్యాలయం. స్థాయి రాష్ట్రం ప్రాంతం హైదరాబాద్. పేరు సురవరం ప్రతాప్ రెడ్డి. 2025/3/17 డేట్ నాడు ఈ అసెంబ్లీ బిల్లు ఆమోదం తెలిపిందట. ఈ దీనికి రైట్. నెక్స్ట్ చూసుకుంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ తెలంగాణ. దీనికి ప్రభుత్వ శిక్షణ సంస్థ రాష్ట్రం జూబ్లీహిల్స్ హైదరాబాద్. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి ఈయన సంవత్సరం 1998 ధృవీకరించబడిందని పెట్టిరు. ఇక నెక్స్ట్ నీలం సంజీవరెడ్డి సాగర్ శ్రీశైలం ప్రాజెక్టు. భారీ బహుజన ప్రయోజన ప్రాజెక్టు రిజర్వేర్. స్థాయి అంతర్రాష్ట్ర సరిహద్దు. ఇది ఇక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కృష్ణా సరిహద్దు. నీలం సంజీవరెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండగా ఈయన పేరు పెట్టిరట. ఇక నెక్స్ట్ చూసుకుందాం. పి జనార్దన్ రెడ్డి పీజేఆర్ ఫ్లైఓవర్. పీజేఆర్ ఫ్లైఓవర్ అని ఈయన పేరు పెట్టిరు మొత్తానికి. కొండాపూర్ గచ్చిబౌలి హైదరాబాద్లో ఉంటుంది ఇది అనుకోని. అయితే 2028/6/2025 నాడు ఈయన పేరు పెట్టారు. పీజీఆర్ ఫ్లైఓవర్ అని పెట్టారు. నెక్స్ట్ చూసుకుంటే కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్టు. కడెం ఆదినారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అట. ఈ మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టు డ్యామ్ ఇది. రాష్ట్రం నిర్మల్. కడెం ఆదినారాయణ రెడ్డి కడెం నదిపై ఉన్న ప్రాజెక్టుకు ఆయన ఆదినారాయణ రెడ్డి పేరు పెట్టారట. నెక్స్ట్ చూసుకుందాం. ఎస్ జైపాల్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. భారీ ఎత్తిపోతల సాగునీటి పథకం. దీనికి ఈయన జైపాల్ రెడ్డి పేరు పెట్టారట. రాష్ట్రం నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ రంగారెడ్డి. సుధిని జైపాల్ రెడ్డి ఈయన 2025/2/3 తేదీ నాడు ఈయన పేరు పెట్టారు. ఇక చూసిరా గిన్ని రెడ్ల పేర్లు తీసుకొచ్చి ఇప్పటికే ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఇప్పటికి మళ్ళీ ఈ రేవంత్ రెడ్డి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు వీళ్ళ పేర్లు. ఇక తీన్మార్ మళ్ళా మాట్లాడమంటే ఎందుకు మాట్లాడారు చెప్పరు. ఇక ఇప్పుడు ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరుడైన శ్రీకాంతాచారి తల్లి పేరో లేకపోతే శ్రీకాంతాచారి తల్లి పేరు అన్న పెట్టాలి, లేకపోతే శ్రీకాంతాచారి అన్న పేరు పెట్టాలి. ఎక్కడ కూడా కుటుంబాల కనీసం ఈ చచ్చినోళ్ళ పేరు కాకుండా బతికినోళ్ళ పేరు కూడా ఎక్కడ కూడా వీళ్ళకి ప్రియారిటీ లేదు, వీళ్ళ పేరు లేదు. చాకలాయిలమ్మ పేరు లేదు. ఇంకా మహా మేధావులు ఎక్కడ కూడా మన బీసీ నాయకుల పేర్లు కూడా ఎక్కడ కూడా తీసే ప్రసక్తి కనబడుతుంది. అంటే ఎల్లకాలం ఉండే పేర్లు వీళ్ళ పేర్లు పెట్టేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనికి రేవంత్ రెడ్డి పైన తీన్మార్ మల్లన్న బగ్గుమన్నాడు.